రాహుల్ గాంధీ ఒక ఫేక్ ఇండియన్ అని అందుకే ఫేక్ ఓట్ల గురించి మాట్లాడుతారని బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి ఫేక్ ఓట్లు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. బీహార్లో ఓడిపోతారని ముందే తెలిసి ఫేక్ ఓట్ల అంశం తెర మీదకి తెచ్చారని ధ్వజమెత్తారు. ఇవరికి నేను రాహుల్ గాంధీ గారు 2 రోజుల నుంచి ఏదో చోరీ ఓట్ల చోరీ అంటున్నాడు, ఫేక్ ఓట్స్ అంటున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు గెలిచారు, అప్పుడు వాళ్ళకు ఫేక్ నోట్స్ ఫేక్ ఓట్లు గుర్తు రాలే. కర్ణాటక వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ నోట్ వాళ్ళకు గుర్తు రాలే. తెలంగాణ వాళ్ళు గెలిచారు, అప్పుడు ఫేక్ ఓట్లు వాళ్ళకు గుర్తు రాలే. ఈ రోజు మహారాష్ట్ర ఓడిపోయిన తర్వాత, హర్యానా ఓడిపోయిన తర్వాత, రేపు బీహార్ కూడా ఓడిపోతున్నామని తెలిసి ఈ సర్ అనేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో దీన్ని వ్యతిరేకిస్తూ మీ ఓడిపోతున్నామని చెప్పి ముందే ఒప్పుకొని ఓట్లు ఫేక్ గా ఉన్నాయి, చోరీ జరిగింది అని చెప్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఒక ఫేక్ ఇండియన్ గా ఫేక్ ఓట్ల గురించి మాట్లాడద్దు. యూఆర్ ఫేక్ ఇండియన్, ఫేక్ ఇండియన్. ఆపరేషన్ సింధుని అపోజ్ చేస్తావు, నువ్వు దేశంలో అన్నిటికీ అపోజ్ చేస్తావు. యూఆర్ ఫేక్ ఇండియన్. యూఆర్ స్పీకింగ్ అబౌట్ ఫేక్ ఓట్స్. యూ కెన్ నెవర్ విన్ ఎలక్షన్స్. ఐఎమ్ గివింగ్ ఇన్ రైటింగ్ దట్ Congress party will never win elections under leadership of fake Indian Rahul Gandhi ji, and definitely I am telling that Rahul Gandhi is sure to lose Bihar elections. He will never win on his own. He should have a partner, but they are also going to lose. Therefore they are making such allegations. ఇది వారు ఓడిపోతున్నారు కాబట్టి చేసినట్టుగా బాధ. కుక్క దొంగలు పడిన 6 నెలల కుక్కను మురిగినట్టు ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత, హర్యానా ఎలక్షన్ తర్వాత ఒక్క